ఓ ఆస్ట్రేలియా కన్నమా ఈ ప్రపంచ యాత్రికుడు తెలుగోడు నాన్వేషణ నీ గడ్డ మీద అడుగు పెట్టాడు. స్వాగతం పలుకు రంగులను మీరు చూసుకోవచ్చు. అక్కడ వరకు మీకు కనబడుతున్నదా అనుకుంటున్నాను. పిల్లలు ఎవరైనా ఉంటే కళ్ళు మూసుకొని రా నాన్న. ఓలమ్మ ఓలప్ప రాగానే ఆస్ట్రేలియాకి మొత్తం బికినీలు చెడ్డీలు మామూలుగా లేదు. వెల్కమ్ భలే కొందరు. వచ్చేసింది మన ఓపల కార్డు. ఇంకా మామూలు సవక. ఆస్ట్రేలియా అంటే సవక. ఆస్ట్రేలియాలో ఆకురోడి మామూలుగా లేదు రాగానే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? తొలి భారతీయ యూట్యూబర్గా ఈ భారతీయ పాస్పోర్ట్తో ప్రపంచంలో ఉన్న 7 ఖండాలైన అంటార్క్టికా ఖండాన్ని, ఆసియా ఖండాన్ని, ఆఫ్రికా ఖండాన్ని, ఐరోపా ఖండాన్ని, ఉత్తర అమెరికా ఖండాన్ని, దక్షిణ అమెరికా ఖండాన్ని, ఇప్పుడు ఆస్ట్రేలియాని ఖండాన్ని అన్వేషించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇలాగే ప్రపంచంలో ఉన్న 197 దేశాలు తిరిగి అవి అన్వేషించి అవి ఎక్స్ప్లోర్ చేసి అవి మీకు చూపించాలన్నది నా కోరిక. ఆ కోరిక మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు. జై హింద్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హాంకాంగ్. ఆస్ట్రేలియా వెళ్తున్నాను, చిక్కుల్లో పడ్డానండి. ఒక లోకల్ హాంకాంగ్ మీడియా న్యూస్ పేపర్ అమ్మాయి రిపోర్టరు, మీరు ఇన్ని దేశాలు తిరిగారు కదా, మా దేశం వచ్చారు, ఇంటర్వ్యూ చేస్తాను రండి అన్నారు. నోవోటల్ అని ఇక్కడే ఉంది, 5 స్టార్ హోటల్. అయితే మీరు చూడడానికి బాగుంటుంది, మీ లగేజీలు అన్నీ తండి అంటే బయలుదేరుతున్నాను. ఎందుకైనా బెటర్ ఆస్ట్రేలియాకి ఏమైనా హాంకాంగ్ నుంచి ఉన్నాయా అని చూస్తే PCR టెస్ట్ ఉందన్నారు. ఓలమ్మో, ఇంకో 8 అవర్స్లో ఫ్లైట్ ఉంది. ఇప్పుడు PCR టెస్ట్ అంటే ఎక్కడ అంటే ఒక ఆయన తెలుగు ఆయన మీటప్కి వచ్చారు కదా, ఆయన కనబడి లేదు ఎయిర్పోర్ట్లో 3 గంటల్లోనే PCR ఇస్తున్నారు అని చెప్పారు. అయితే ఆ న్యూస్ పేపర్ అమ్మాయికి ఆగండి, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి వస్తానని చెప్పాను. సో ఇప్పుడు అర్జెంట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి PCR చేయించుకొని హోటల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి మొత్తం లగేజ్ అంతా సెట్ చేసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్కి బయలుదేరాలి. అమ్మ నాయన, కుక్క బతుకు అయిపోయింది అన్నట్టు, కుక్క బతుకు. ఉరుకులు పరుగులు జీవితం. ఇక COVID-19 టెస్ట్ అట. ఏమన్నా బేగ్ ఇచ్చేస్తే హ్యాపీ, లేదంటే బిస్కెటే. చలో బిస్కెట్. ఎంత బ్యాడ్ అంటే PCR టెస్ట్ అపాయింట్మెంట్ కావాలంట. చేస్తున్నారు, టక్ 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 అని తీసి ఇచ్చేస్తున్నారు బేగన. నా దగ్గర క్రెడిట్ కార్డు లేదు, డెబిట్ కార్డుతోనే అంట. కంగారు దేశానికి కంగారుకి వెళ్ళాల్సి వస్తుంది. నిజంగా ఏ కంగారో. ఇదిగో PCR టెస్ట్కి వేసి ముక్కులో పొల్లెట్టుకోవడానికి ఇచ్చారు. వెళ్ళి చేయించేసుకుంటా, పని అయిపోతుంది. దేవుడా, అర్జెంట్ పనికే ట్యాక్సీ, ఆ పని అయిపోయింది కాబట్టి బస్సు, పని లేదు కాబట్టి ప్రశాంతంగా వెళ్ళచ్చు ఇంకా. ఓకే, కొంత కదా ఆమె అనమాట రమ్మని అన్నది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అనమాట. హాయ్, నైస్ కెమెరా. ఆయన కెమెరా అనమాట. ఆయన ఏంటంటే నన్ను ఫోటోలు తీయడానికి వేసి ఈ బ్యాగేజ్ మన ఇంటర్వ్యూకి ఎందుకండి ఈ బ్యాగేజ్లు అంటే మీరు ఎలాగుంటారో అలాగే రండి అని అన్నారు అనమాట. అందుకు అన్ని ఫోటోలు తీశారు. ఎక్విప్మెంట్స్ అన్నిటికి ఫోటోలు తీసుకుంటున్నారు వాళ్ళు. డ్రోన్లకి ఏమో వాడుతున్నాను ఏటో నాకు ఏ అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్గానే ఉంది. న్యూస్ ఛానల్ ఫస్ట్ ఇంటర్వ్యూ ఎలాగా. ఇండియా ఇస్ విశాఖపట్నం. How did you find to travel the whole India? What did you find? Which country you started? Africa. So much, yeah. Thank you so much. Thank you for the coffee. Bye. Almost 1.5 hour interview అనమాట. Thank you. 1.5 hour interview అనమాట. అమ్మ బాబాయ్, నాకు ఇంకా 2 గంటలు ఉంది, బేగి వెళ్ళాలి. దానికి ఎయిర్పోర్ట్కి వచ్చాను. అన్నీ సక్రమంగా ఉన్నాయంటే అల్లుడి నోట్లో శని ఉన్నట్లు హోటల్ బుకింగ్ దొరకలేదు. చూస్తున్నారు కదా, అందాక ఇమిగ్రేషన్లో చూపించాలని చెప్పి 60,000 పెట్టి 2 రోజులకి సిడ్నీలోని హోటల్ బుక్ చేశాను. అందాక అది క్యాన్సిల్ చేసేయచ్చు, ఎందుకంటే అందాక ఇమిగ్రేషన్ అయ్యాక క్యాన్సిల్ చేసేయచ్చు. అండ్ మనోళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, నాకు సిడ్నీలో రూమ్ కావాలి, అందాక 2 రోజులకి ఉంటే హెల్ప్ చేయండి అని ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాను. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అందరూ మరి చూడాలి, ఒకళ్ళు వస్తే వెళ్తాను, లేదు అంటే నాకు 4-5 రోడ్ల మీద ఎక్కడ లేదా ఎయిర్పోర్ట్లో తొంగోడమే. నాకు ఇంకో ఆప్షన్ లేదు. అంత మరి 400-300 15,000 అంటే రోజుకి ఎవరితోన్నదే కాదు. మన ఖతార్ అంటే తప్పలేదు, కానీ ఎక్కడ రోడ్డు మీద పిచ్చానా. ఎవరిదే వాళ్ళు అన్నీ సక్రమంగా అయిపోయి ఫ్లైట్కి ఎక్కేసి ఆస్ట్రేలియా పోదాం. అదిగో హాంకాంగ్ టు సిడ్నీ నగరం వేచే ఇందరూ సిడ్నీకే.
ఫ్లైట్ మటుకు సూపర్ ఉంది, చాలా పెద్దది, సూపర్. ఆ కొస నుంచి ఆ కొస వరకు ఉంది. ఎయిర్లైన్స్ బాగుంది, అన్నీ బాగున్నాయి. క్యాథే పసిఫిక్ అనమాట, హాంకాంగ్ ఎయిర్లైన్స్. ఇది చైనీస్ హాంకాంగ్ ఎయిర్లైన్స్, ఓన్ ఎయిర్లైన్స్ వీళ్ళది. సో బాగుంది. సెంట్రల్ జర్నీ కాబట్టి మెనూ కూడా ఇచ్చారు మనకి. అంటే మెనూ ఇచ్చారంటే సూపర్. ఇదిగోండి ఆ అమ్మాయి మెనూ ఇస్తుంది అందరికీ. ఊటి అమ్మ శివ శ్రేఖలు మందులోని కాస్ట్లీ స్కాచ్ విస్కీ పెట్టారు. అబ్బా వైను, ఫిన్లాండ్ వాడక, శివ శ్రేఖలు, జోర్డన్ జిన్ను, బకాడి రమ్ము. అబ్బా మామూలుగా లేదు బాబే, తాగినోడు తాగినంత. ఆస్ట్రేలియా కన్నమా ఈ ప్రపంచ యాత్రికుడు తెలుగోడు నాన్వేషణ నీ గడ్డ మీద అడుగు పెట్టాడు, స్వాగతం పలుకు అనుకొని మన లగేజ్ వెయిట్ చేస్తున్నాను. చూస్తారు ఇదిగో అటు సైడ్ ఎటో వెళ్ళిపోతుంది, చూసారా? కనబట్టేదా నా లగేజ్ మీకు? చేస్తాను. అదే 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 ఆ మేడం తీసి అదే 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 మంది తీసి కిందన పెట్టారా? ఆగ మా మేడం ఏం చేస్తుండ్రు, దొరికిసింది. సూపర్. ఏట్లు లేవులే ఇందులో ఏటి ఉంటాయి. నీలో కడిగి పెట్టామో. అందరూ వెల్కమ్ వెల్కమ్ చెప్తున్నారు. సూపర్ సూపర్, అందరూ వెల్కమ్లే. నాకు ఎవ్వరు చెప్పినోడు ఉండడు. సూపర్, మామూలుగా ఉండదు. నాకెవ్వరు చెప్పినోడు ఉండడు అన్ననా. వచ్చింది ఆస్ట్రేలియా డబ్బు. సో మనీ అయితే తీసాను ట్రావెల్ కార్డు పెట్టి. ఒక ఆస్ట్రేలియా డాలర్ వచ్చేసి 55 ఇండియన్ రూపీస్. ఓకే, అమెరికాది డాలరే, హాంకాంగ్ డాలరే, ఆస్ట్రేలియా డాలరు ఒకటి వచ్చేసి 55 ఇండియా రూపాయలు. ఇప్పుడు వెళ్ళి సిమ్ తీసుకుందాం. సో సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాను. 3380 GB ఇచ్చాడు. టాప్ నెట్వర్క్, ఇది 5G అనమాట, టెల్స్ట్రా అనేసి టెల్సిమ్. బాగానే ఉంది. అంటే 40 రూపాయలకు 1 GB పడ్డది. 80 GB టాప్ అదే ఉంది, అదే తీసుకున్నాను. మనకి ఎంత ఉన్నా సరిపోదు కదా నెల రోజులకి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. టుప్పుస్ కూడా ఉంది, ఇది కూడా టాప్ నెట్వర్కే అనమాట. దాని తర్వాత ఆస్ట్రేలియాలో థర్డ్ టాప్ నెట్వర్క్ వచ్చేసి వోడాఫోన్. మీరు చూస్తున్నారు కదా, వోడాఫోన్ అనమాట, ఇదే టాప్. సో మీరు చూసుకుంటే లేబ్రా అని ఉంది, ఎక్కువ జీబీ ఇస్తున్నారు, 100 GB ఇస్తున్నారు, కానీ చాలా స్లోగా ఉంటుంది. ఇదే లాస్ట్ నెట్వర్క్. ఇప్పుడు మనకు డబ్బులు వచ్చేసాయి, సిమ్ కార్డు వచ్చేసింది. సో ఇప్పుడు మనం ట్రైన్ టికెట్ లేదా ట్రైన్ కార్డు తీసుకొని ట్రైన్ ఎక్కి మన హాస్టల్కి వెళ్దాం. హాస్టల్ కూడా బుక్ అయిపోయింది అనమాట. సిటీలో దొరకలేదు, సిటీ అవుట్స్కట్స్లో దొరికింది, బీచ్ ఏరియాలో దొరికింది. ఉంటుంది కదా ఓపల్ కార్డు అనేసి, ఆ ఓపల్ కార్డు కొనుక్కుంటే మనకి బస్సులకి, ట్రైన్లకి, అన్నిటికీ ఫ్రీ. సో చూసారు కదా, అదే ఓపల్ కార్డు అంట, అక్కడ కొనుక్కోవాలి ఓపల్ కార్డు. వచ్చేసింది మన ఓపల్ కార్డు. ఇంకా మామూలు సవక, ఆస్ట్రేలియా అంటే సవక. లెట్స్ గో ఓపల్ కార్డ్, ఓపల్ కార్డ్. స్టేషన్కి అయితే వచ్చాను. సో ఇక్కడ నుంచి మనం రెండు ట్రైన్లు మారి, ఒక బస్సు మారి హాస్టల్కి వెళ్ళాలి. ఎందుకంటే సిటీలో కాదు కదా, సిటీకి కొంచెం అవుట్ సైడ్ బీచ్ దగ్గర తీసుకున్నాను, అక్కడ దొరికింది. లెట్స్ గో. ఇదే ట్రైన్, డబల్ డెక్కర్ ట్రైన్ అండి. ఇప్పుడు ఉంది మజాకా. పైన ఉంది కానీ కిందన కూర్చుంది, ఎవరు లేరు. బాగుంది ట్రైన్, క్లీన్గా ఉంది. డబల్ డెక్కర్ అనమాట, పైన ఒకటి కింద ఒకటి. టైం సేవింగ్ చేస్తున్నాడు, బాగుంది. దిగిపోయాను ఒక స్టేషన్. ఇది వలైక్రీ అనమాట, వలైక్రియా అనుకుంటా. ఇదిగో వలిక్రీ అనమాట. సో ఎక్కడి నుంచి బొండి స్టేషన్ వెళ్ళాలి, బొండి స్టేషన్ నుంచి బొండి బీచ్ వెళ్ళాలి. అంతా బొండం. అదిగోండి వచ్చాం, కనబడుతుందా బొండి జంక్షన్ అని ఉంది, అదిగో BOND బొండి. ఆ బొండికి వెళ్ళాలి ఇప్పుడు మనం. బొండి ట్రైన్ ఎక్కాలి. బస్ స్టేషన్, బస్ ఎక్కేస్తే వెళ్ళిపోతాం మనం హాస్టల్కి. ఇదేదో వస్తున్నాను అదే. అమ్మయ్యా,
ఓలప్ప రాగానే బీచ్ గుంటలు పార్టీ ఏటిది ఓలో బికినీలు చెట్టీలు అందరూ అబ్బాబ్బాబ్బా మామూలుగా లేదు రోయ్. ఓలప్ప రాగానే ఆస్ట్రేలియాకి మొత్తం బికినీలు చెట్టీలు మామూలుగా లేదు. వెల్కమ్ భలే కొందరు. పార్టీ 3 ఫోన్లే మనం వెళ్ళిపోదాం హాస్టల్కి. మనం ఈ పార్టీ చూసుకొని ఉంటే మనకి అవ్వదు. వెళ్ళిపోదాం హాస్టల్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. నడు పార్టీ లేదు, హాస్టల్కి వెళ్ళిపోదాం. ఆకలేస్తుంది ఫస్ట్, పార్టీ తర్వాత. మన హాస్టల్ అండి, సూపర్ మన హాస్టల్. లెట్స్ గో. వేకప్ బాండీ హాస్టల్. So, because you've paid for the fuel, but we can't give you that, unfortunately. మొత్తానికి అయితే హాస్టల్కి వస్తాను. చూసే కదా 1 2 3 4 5 6 ఉన్నారు. 6 పడక బాగానే ఉంది. ఎంత అంటే ఒక్కొక్క పడకన 5,000 పడ్డది. మామూలుగా ఎక్స్పెన్సివ్. ఈరోజు పండగ అట, ఇక్కడ ఏదో పండగ ఉందట. ఆ పండగ వల్ల ఇదంతా జరిగింది. బయటికి వెళ్ళి తిందాం, లేదంటే కళ్ళు తీరి పడిపోతాయి. టైం 5 అవుతుంది. మన హాస్టల్ నుంచి లొకేషన్ అయితే ఇలాగుంది. మామూలుగా లేదు. పండగ వాతావరణమే, బికినీలు చెడ్డీలతో మామూలుగా లేదు. ఇదిగో గుంట్లంతా పార్టీ ఇదంతా ఇక్కడ అంతానా. తినడానికి అయితే వచ్చాను. నా దగ్గర డబ్బులు లేవు. తక్కువ ఉన్న డబ్బులతో ముందైతే బర్గర్ తినేస్తే మనకు క్లియర్ అయిపోతుంది. బర్గరే మనకి ఇంకే ఆప్షన్ లేదు ఇక్కడ. పార్టీ వాళ్ళు అన్ని రెస్టారెంట్లో ఖాళీలు లేవు. చూసుకోవచ్చు మీరు, మామూలుగా లేదు. పండగలు పందంగులు చంద్రాంగులను మీరు చూసుకోవచ్చు. ఏం పండుగ ఏటో ఇది, మామూలుగా పండగ కాదు. మొగంగుల పార్టీ అండి ఇదంతా, మొగంగుల పార్టీ. అందుకే మొగంగులు అందరూ వస్తున్నారు. సో మొగంగుల పార్టీ అండి. ఇప్పుడు ఆడంగుల పార్టీ అంటారు కదా, ఆడవాళ్ళందరికీ పార్టీ. సో ఇప్పుడు మొగంగుల పార్టీ అంటే తెలుసు కదా. అట్లా బాబు, ఆస్ట్రేలియాలో ఆకురోడి మామూలుగా లేదు. రాగానే రండి చూడండి, మొత్తం మొగంగుల విశ్వరూపం. వాళ్ళకి కోరికలు ఉంటాయి, మామూలుగా లేదు ఒక్కొక్కరును. పార్టీకి అందరూ వింత డ్రెస్సులు వెరైటీ వేసుకొని వచ్చారు. ఓ మామూలుగా లేదుగా. ఆహా ఏట్రా నాయన వీళ్ళు. పండగ శని ఆదివారాలు కదా, మొత్తం అంతా పార్టీతో ఉంది. పోలీసులు గుర్రాల మీద గస్తీ కాస్తున్నారు. పార్టీ కదా, మామూలుగా లేదు. ఇక్కడ నుంచి ఆ కొస వరకు పార్టీ వైబులే. అమ్మాయిలు ఈ శని ఆదివారం అవ్వడం వల్ల మామూలుగా లేదని చెప్పాలి. ఇదిగోండి. మొత్తానికి ఆస్ట్రేలియాలో ఎంటర్ అయ్యాను. ఓకే, ఆస్ట్రేలియాలో మంచి పేరు ఏం పెట్టాలో చెప్పండి. ఆస్ట్రేలియాలో ఆకురౌడి, ఆస్ట్రేలియా అరాచకుడు, ఆస్ట్రేలియా అన్వేషకుడు, ఏదైనా మంచి పేరు సజెషన్ చేయండి. అవును చెప్పడం మర్చిపోయిన, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ తెలుగు వాళ్ళని ఒపేరా హౌస్ ఉంది కదా, అక్కడ మీట్ అవుతానమాట సాయంత్రం, శనివారం సాయంత్రం నుంచి 5. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ కమ్యూనిటీ పోస్ట్ అండ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. హాంకాంగ్ వెళ్ళింది వీసాల కోసం అండి. 14 days వీసాల కోసం వెళ్ళాను. అన్ని వీసాలు దొరికేసాయి, హ్యాపీగా ఈజీగా వచ్చేసాయి. సో నెక్స్ట్ కంట్రీస్ అన్నీ మీరు చూస్తారు కదా, ఆస్ట్రేలియా నుంచి ఏ కంట్రీకి వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను అన్నది. కీప్ వాచింగ్. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకుండా తెలుగు వాళ్ళని కలుద్దాం. ఓకే, ఇక్కడ ఆస్ట్రేలియాలోని మిమ్మల్ని కలిసేసి వెళ్ళిపోతాను నెక్స్ట్ శనివారం, అదే రాబోతున్న శనివారం. ఓకే, ఇండియేషన్ ఏంటంటే చెడ్డీల రంగులు, బికినీలు వాళ్ళు ఆట ఆడుకుంటున్నారు. ఆరండి అమ్మ బాగానా, గెంతండి మంచిది. సో నెక్స్ట్ వీడియోలోని ప్రపంచంలో ఉన్న ఫేమస్ అయిన బికినీ బీచ్ ఆస్ట్రేలియాలోనే ఉందండి. ఇది ప్రపంచంలోనే ఫేమస్ అయిన బికినీ బీచ్. ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి స్నానం చేయడానికి వస్తారనమాట. ఆ బీచ్ వివరాలు, ఆ వీడియో, కలర్ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియో రాబోతుంది. డోంట్ మిస్. చాలా అందంగా ఉంటుంది. చాలా కష్టపడి తీశాను. ఓకే, సూపర్ ఉంటుంది.